వివాహ భోజనంబు వింతైన వంటకంబు. హలో ఫుడీస్, నేను మీ నిఖిత. అందరూ ఎలా అన్నారు? ముందుగా మీ అందరికీ హ్యాపీ భోగి అండ్ హ్యాపీ సంక్రాంతి అండి. ఈరోజు మనం సంక్రాంతి సందర్భంగా ఇంట్లోనే ఈజీగా శనగపిండితో ఇలా మురుకులు ఎలా తయారు చేయాలో చూపించిపోతున్నాను. ఇవి సూపర్ క్రిస్పీగా టేస్టీగా ఉంటాయండి. వీడియోని స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఒక మిక్సింగ్ బౌల్లో ఇక్కడ నేను కేజీ శనగపిండి దాకా తీసుకుంటున్నానండి. ఈ వీడియో షూట్ చేద్దాం అనుకోకముందే ఇక్కడ నేను కొంచెం కలిపి మురుకులు వేసుకున్నాను అనమాట. ఆ మిగిలిన పిండి మీకు వేసి చూపిస్తున్నాను. 1.5 టేబుల్ స్పూన్ కారంని యాడ్ చేస్తున్నాను. తర్వాత ఉప్పు యాడ్ చేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకొని ఇలా బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి. ఇది నైటే మనం బియ్యంని నానబెట్టుకొని మనం బయట మిషన్స్కి వేయించుకుంటే మనకి బియ్యం పిండి వస్తుందండి. ఇక్కడ ఆ బియ్యం పిండిని యూస్ చేస్తున్నాను. ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ అండి, అస్సలు స్కిప్ చేయకూడదు దీన్ని. వాము అన్నమాట. హెల్త్కి కూడా చాలా మంచిదండి ఇది. వాము పూస అంటాం కదా, అలా కూడా అనుకోవచ్చు దీన్ని. కొంచెం కొంచెంగా నార్మల్ వాటర్ వేసుకుంటూ ఒక మెత్తటి డోలా ప్రిపేర్ చేసుకోండి. ఈ డో మనకి చాలా స్మూత్గా ఉంటుందండి. మనం చేసుకునే ఏ మురుకుల డో అయినా చాలా స్మూత్గా ఉంటుంది. చూడండి ఎంత స్మూత్గా ఉందో ఇది. మురుకులు చేసుకునేది ఉంటుంది కదండి, మోల్డ్ని సెట్ చేసుకొని ఈ విధంగా డోని ఇందులో పెట్టుకోవాలి. అండ్ పైన లిడ్ని క్లోజ్ చేసేసుకుందాము. ఇలా సెట్ చేసుకున్న తర్వాత హీట్ అయిన ఆయిల్లో ఇలా మనము తిప్పుతూ ఉంటే మనకి ఈజీగా మురుకులు పడిపోతాయి అన్నమాట. ఇక్కడ నేను ఈ టైప్ ఆఫ్ మోల్డ్ని యూస్ చేస్తున్నానండి. చూడండి, ఇలా నేను మిగిలిన అన్ని మురుకుల పిండిని ఇలా హీట్ అయిన ఆయిల్లో వేసుకోవాలి. ఫస్ట్ టైం వేసాను కదండి, చూడండి. సెకండ్ టైం ఇప్పుడు నేను ఇలా మోల్డ్స్లో ఫిక్స్ చేసుకొని వేసేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత వేట్లు తీసేసుకుంటే మన టేస్టీ మురుకులు రెడీ అయిపోతాయి. సింపుల్, టేస్టీ, క్విక్. మనకి చూడండి రెడీ అయిపోయాయి మురుకులు. చాలా టేస్టీగా ఉంటాయి. శనగపిండితో చాలా ఈజీగా చేసుకున్నాం కదా. వీడియో కానీ నచ్చితే ప్లీజ్